ఇప్పుడు సైంటిస్టులు అంటే వేరే వాళ్ళు ఎవరో కాదు, మన వాళ్ళే, మన బంధువులే. వాళ్ళు ఎక్కడో వచ్చి ఎక్కడి నుంచో కాదు, మన మనుషులే. దే మే బి డిజైన్ టు దట్ లెవెల్ బై దేర్ ఎడ్యుకేషన్. వాళ్ళు విద్యతో వాళ్ళ అయినారే కానీ వాళ్ళు మనోళ్ళే, మనతో బతికే వాళ్ళే, మన బతికే విధానంలో ఉండేవాళ్లే. కాకపోతే వాళ్లకు మనకేం వ్యత్యాసం? వాళ్ళు నేర్చుకున్నారు, మనం నేర్చుకోలేదు. అంతే, చదివినారు, మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన యొక్క మోడర్న్ ఆంకాలజీ ఏదైతే క్యాన్సర్ కోసం ట్రీట్మెంట్ ఇస్తున్నారో దాంట్లో చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి యాక్చువల్గా. అంటే వాళ్ళు ఆ ట్యూమర్ని చంపేస్తారు కావచ్చు, తీసేస్తారు కావచ్చు, కానీ మన ప్రాణశక్తిని కానీ ఇమ్యూనిటీని కానీ వాళ్ళు కాపాడలేరు. ఖచ్చితంగా అక్కడనే వస్తూ ఉండేది. వాళ్ళు ఎక్కడ కూడా ప్యాథోజెనిక్ బ్యాక్టీరియాని చంపడం లేదు, దాంతోపాటు ప్రోబయోటిక్ బ్యాక్టీరియాని చంపుతారు. ఉపయోగం అయ్యే సెల్ కణాలను, ఎంట్రుకలు రాలిపోతాయి, నీరసంగా అయిపోతారు. ఒక రకంగా కాదు, వాళ్ళకు అనవసరమైంది అవసరమైంది అనేసి ఆలోచన చేయడం లేదు. అన్నిటిలోనూ అన్ని కణాలను చంపేసి మనిషిని జీవక్షమంలో చేస్తున్నారు. అది ఆ భయం వద్దు. ఆ భయం లేకుండా మిమ్మల్ని మీరు ఎలాగ చేసుకోగలి, ఎలాగ ఉండగాలి. ఫైనల్గా ఏం చెప్తారు? ట్రీట్మెంట్ అంతా ఇస్తారు, లాస్ట్లో మిగతా దేవుడికి వదిలేసి. అంతే కదా, దేవుడు వదలడానికి ఇతనే చెప్పాలి, ఇంత చేయాలి. FRCS, ఆ డిగ్రీ, ఈ డిగ్రీ, లండన్, అమెరికా, జపాన్, జర్మనీ, అన్ని పేర్లు, అన్ని దేశాల పేర్లు వేసుకుంటారు. వాళ్లే కావాలన్నా? ఎక్కడైనా ఒక కామన్గా ఉండే మామూలు సాధారణ వ్యక్తి చెప్తాడు, అతనికి చదువు అవసరం లేదు. చదవకపోయినా దేవుడు ఉండాడులే, అంతేగా, చూద్దాంలే, నేను చేసే ప్రయత్నం చేస్తానులే. అక్కడికి పోయి చావాల్సిన పని లేదు. కీమోథెరపీ, రేడియోథెరపీ, అది ఇంకా భయంకరమైనది. రేడియోథెరపీ నుంచి ఏం వస్తాయి? ఆ రేడియేషన్ వల్ల ఏం జరుగుతాయి? ప్రతి కణము సార్, మనము ఎముకలు కూడా సన్నగా అయిపోతాయి. అప్పుడు ఏమవుతాండి? అది రక్తం ప్రొడక్షన్ కాదు. రక్తం ఎప్పుడైతే తయారు కాదు అప్పుడు ఏమవుతాండి? అది 100 సంవత్సరాలు బతకాల్సిన వ్యక్తి అతనికి ఏమవుతాడు? లేని పోంది చేసి కెమికల్స్ వల్ల అర్థం కంటే తక్కువ చేస్తాడు. అది వద్దు. ట్రీట్మెంట్ లేకపోయినా చనిపోతాడు, ట్రీట్మెంట్ ఉన్నా చనిపోతాడు అని ఈ పద్ధతుల్లో చూడండి, ప్రయత్నం చేయండి. ఇక్కడ డాక్టర్ సుబ్బయ్య గారు ఎంటర్ అవ్వాలి. ఇప్పటిదాకా మనం క్యాన్సర్ గురించి తెలుసుకున్నాం. సో ఇక మీరు ఏదైతే చెప్తున్నారో ఆల్ ఇంక్లూజివ్ సైకో న్యూరోసోమాటిక్ ట్రీట్మెంట్, సైకోసోమాటిక్, ఇమ్యూనో, హెపాటో అన్ని నేను అనలేను, మీరే అంటారు కాబట్టి అన్ని ఇంక్లూడ్ అవుతాయి. ఓకే, మన శరీరం ఒకటే కాదు, మన మానసిక శక్తినే కాదు, మనలో ఉండే రక్తము, మనలో ఉండే రోగనిరోధక శక్తి, మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భాగాన్ని ఇంక్లూడ్ చేసుకుంటున్నాము. ఒక భాగాన్ని వదిలేసి ఇంకొక దాన్ని ఖుషిగా తీసుకుందాం అనేది కాదు. ప్రతి ఒక్క దాన్ని మనం తీసుకున్నప్పుడు ఓన్లీ శ్వాసనే తీసుకుంటారా? ఇంకా రేకి థెరపీ ఇట్లాంటివి ఉన్నాయి ఇంకా వేరే ఆల్ ఇంక్లూజివ్ లో? ఖచ్చితంగా మనం చేసే పద్ధతులు అనే దానికంటే చేయాల్సినటువంటి విధానము, ఆ వ్యక్తికి ఏది ఇష్టము. రైట్. ఇప్పుడు ఒక ఫిలిపైన్ వ్యక్తికి మనం బియ్యం తీసి పెట్టేసి మసాలాలు వేస్తే తినలేడు. అవును. మనకు ఆ ఫిలిపైన్ వ్యక్తి మసాలా లేకుండా మన చేతికి ఇస్తే భోజనాన్ని మనం తినలేము. అలాంటిది ఇక్కడే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో భోజనం వ్యత్యాసంగా ఉంది. తెలుగు రాష్ట్రాలే 2 తెలుగే మాట్లాడేది, భోజనం అంత వ్యత్యాసం ఉంది. ఇప్పుడు అక్కడ పప్పు చేసే విధానంలో, ఇక్కడ పప్పు చేసే విధానంలో, ఇప్పుడు కడప డిస్టిక్లో పప్పు చేస్తే కారం ఉంటుంది. మనం ఈ తెలంగాణలో, హైదరాబాద్లో కారం చేస్తే అంత కారం తినలేదు. వాతావరణము, ఎన్విరాన్మెంట్, క్యాన్సర్ కూడా ఎన్విరాన్మెంట్ కూడా మేజర్ కంట్రిబ్యూషన్. ప్రతి ఒక్కదానికి మనం తెలుసుకునే విధానంలోనే ఉంది. ప్రతి ఒక్కదాన్ని మీరు విశ్లేషణ చేయండి, విషయ జ్ఞానంతో చూడండి, మీ పరిజ్ఞానాన్ని ఉపయోగించండి. వితండవాదము వివాదాలు సృష్టించడానికి కాదు. వివాదము నేను గెలవాలని చెప్పేసి మీరు వాదించడానికి రెడీ అయితే నేను అక్కడ లేను. నేను అక్కడ లేను, నేను ఆ ఆటకు లేను. మీరు ఛాలెంజ్ చేయాలి. ఎలా చేయాలి? అందరం కూర్చొని దీన్ని ఎట్లయినా సరే కల్పిద్దామనే దాంట్లో ఛాలెంజ్ చేసినా నేను ఉంటాను. అట్లా తప్పగా 2 కోట్లదే, లేకపోతే అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం, నువ్వు కట్టు, నేను తొడగడతాను, కాళ్ళు తడతాను. తొడ ఇంచుకోవడానికి నేను ఇష్టం లేదు, కాళ్ళు ఇంచుకోను నేను. అసలు నాకు ఆ పద్ధతి తెలియదు. మనం అందరం కూడా అమోఘంగా ఆనందంగా జీవించడానికి ఐఎమ్ ఆల్వేస్ టెలింగ్ దట్ డోంట్ సే గుడ్ మార్నింగ్,
హ్యాపీ మార్నింగ్, బీ హ్యాపీ అనే హ్యాపీ కెమికల్స్ ఉన్నప్పుడు ఏ జబ్బు కూడా ఏది ఎక్కడా లేదు సార్. అవునా? ప్రతి ఒక్క జబ్బుకు నివారణ అని చెప్తే మీరు అడిగినారు ఏ పద్ధతులు ఉపయోగిస్తారు అనేసి. ఫస్ట్ వచ్చేసి సైకాలజీ కౌన్సిలింగ్. మీకు ఏం కావాలో, ఎలా కావాలో, ఎప్పుడు కావాలో, ఎట్లా కావాలి, ఓకే, మీకు రిక్వైర్మెంట్ అయిన రీతిలో ఇస్తామే కానీ వేరే విధంగా కాదు. ఒకటి ఫండమెంటల్గా. దాని తర్వాత రేకి, ప్రాణిక్ హీలింగ్, హైడ్రోథెరపీ, హిప్నోథెరపీ, ముద్ర, ప్రాణాయామ ప్రతి ఒక్కటి ఉన్నాయి. అన్నీ అందరికీ కాదు. ఇప్పుడు మీరు అది చక్రాసనం చేయమని చెప్తే కాదు, నేను చక్రాసనం చేయమని చెప్తే దాన్ని చెప్పేసి వెనక్కి బెండై లేస్తూ ఉంటాను. అలాగే ప్రతి ఒక్కరికి ఏమేమి అవసరమో అందరికీ ఆసనాలు నేను 99% కాదు 100% చెప్పను. వాళ్ళకి ఏమి ఇష్టము, వాళ్ళకి ఎలా ఇష్టము. మెడిటేషన్ అని చెప్తే ధ్యానము అని చెప్పి మాత్రం తెలుసుకున్నాము. ఆ ధ్యానంలో మీకేం కావాలి, మీరు ఎలాంటి వాటికి మీరు రెస్పాండ్ అవుతున్నారు. మీరు ఇప్పుడే అడిగినారు టీ సెల్స్ గురించి. ఆ టీ సెల్స్ కూడా మనం యాక్టివేషన్ ఎలా చేసుకోవాలి. క్యాన్సర్ సెల్స్ మాత్రమే మనకు అర్థమవుతున్నది. ఫైటింగ్ అగైన్స్ట్ ది ట్యూమర్స్ ఇవన్నీ కూడా చెప్తున్నారు. ఎలా చేయగలగాలి. దాంట్లో హైడ్రోథెరపీ మనలో ఉండే 80% నీళ్లు, 70% నీళ్లు వేరియేషన్ ఉంటుంది. ఆ నీళ్లలో మనం ఏం చేయొచ్చు, ఎలా దాన్ని తీసుకోవాలి, ఎలా తీసుకున్నప్పుడు మనకు ఉపయోగపడుతుంది అనే విశ్లేషణ చేస్తామే కానీ నాకు తెలిసినట్టు నువ్వు విను నేను చెప్తాను అనేసి కాదు. నాకు ఇంకో క్లారిటీ కావాలి సార్. ప్లీజ్. ఇప్పుడు మీరు మీ ట్రీట్మెంట్ కనుక వస్తే కీమోకి వెళ్ళకండి, ఆపరేషన్లకు వెళ్ళకండి, ఓన్లీ నా దగ్గరికి రండి అని చెప్తారా? నేను ఏది అలాంటి పద్ధతులు చెప్పను. మీరు ఎలా ఉండారు అలాగే ఉండి దీనివల్ల మీకు ఆ కీమో తక్కువ చేస్తామన్న వాళ్ళకు చేపించుకోండి. దాని తర్వాత కూడా ఇప్పుడు పాలియేటివ్ ట్రీట్మెంట్ అనేసి ఉండదు. పాలియేటివ్ ట్రీట్మెంట్ అని చెప్తే దాన్ని తక్కువ చేసుకోవడానికి. ఓకే, మేము చదువులో పాటు పాలియేషన్ అని చెప్తే రోగం ఉండేదాన్ని, ఇప్పుడు ఉండేదాన్ని, మనిషిని ఎలా బతికించాలి, ఓకే, ఎలా అతన్ని లైఫ్ స్పాన్ ఎక్కువ చేయాలి, పెంచాలి, దీన్ని కూడా చెప్తాము. మనం ఎంతైనా విధి లేనప్పుడు ఏం చేస్తాము, టర్మినల్ స్టేజెస్. కరుణాలయ అనేసి బెంగళూరులో ఒక హాస్పిటల్ ఉంది. అక్కడ ఏమేం చెప్తే వాళ్ళు ఫ్రీగా చూస్తారు. కాకపోతే ఎక్కువ మంది అక్కడ 300 మంది నుంచి 1000 మంది వరకు మాత్రమే తీసుకుంటున్నారు. అది మన సౌత్ ఇండియాలోనే ఉండదు. ఇక్కడ మన హైదరాబాద్లో కూడా చేయాలని చెప్పి చూస్తున్నారు వాళ్ళు. అది ఏమైంది నాకు అది సంపూర్ణంగా తెలియదు. ఓకే, ఆ కరుణాలయాలు ఏం చేస్తారంటే ఎంత విధి లేనప్పుడు దానికి తీసుకెళ్తారు. వాళ్ళు పాలియేషన్ అని చెప్తారు. హైడ్రోథెరపీ, హిప్నోథెరపీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఎలాంటి కీమో ఇవ్వచ్చు, ఎలాంటి చేయవచ్చు, రీసెర్చ్ బేస్డ్ చేస్తారు. అలాగ నేను చేయడం లేదు. కాకపోతే నేను మీ ఇంట్లోనే ఉండండి, మీరు ఎలాంటి పరిస్థితుల్లోనూ మీ శక్తిని చంపుకోవద్దు, మీ భావనలను చంపుకోవద్దు, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోండి, ఫ్రీగా ఉండండి. దాంట్లో ECFT అని చెప్పి కూడా ఒక పద్ధతి ఉంది. ఇలాంటి అన్నిటిని చేర్చి మీకు ఒక రూఫ్లో ఇవ్వగలను అనేసి ధైర్యంగా చెప్పగలను.